అభివృద్ధి కావాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలవాలని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. ఆమె 33వ డివిజన్ లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత బలం వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ఈ రోజు మహిళల్ని గౌరవాన్ని కల్పించే విధంగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టే విధంగా, మహిళా సాధికారత మాటల్లో కాకుండా చేతల్లో చూపించినందుకు అందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి. ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఆసరా ద్వారా వేసినటువంటి 18,000 రూపాయలని చిరు వ్యాపారానికి ఖర్చు పెట్టుకునేటట్టు ఆర్థికంగా ఆ కుటుంబం ముందుకు వెళ్లే విధంగా మనకి అండగా నిలుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఈ రోజు మనం ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ కావాలంటే అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన ఈది చివరనే మనం ఏదైతే ఉంటున్నామో ఆ ఈది చివరనే సచివాలయం వ్యవస్థ పెట్టి మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ని అందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. వీటిలన్నిటికి మించి మనకి రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎంతో సంతోషపడాలి, గర్వపడాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్లే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మహిళ అంటే ఒక వంటింటికి ఇంటికే పరిమితం కాకుండా పదవుల్లో కానీ, ఈరోజు వారికి పొదుపుల్లో కానీ అన్నిటిలో ఒక గౌరవాన్ని గెలిపించి ఈరోజు నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మీ ముందు నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే మహిళల్ని ఈరోజు అందరూ ఉద్యోగాలకి బయటకి పంపించడానికి ధైర్యం చేస్తున్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళ బయటికి వెళ్ళినా కూడా వారికి అండగా ఉండాలని దిశా చట్టాన్ని, అదేవిధంగా మన ఫోన్లో మన వాలంటరీ ఒక యాప్ వేస్తుంది, దిశా చట్టాన్ని యాప్. మనం ఎక్కడున్నా సురక్షంగా ఇంటికి వెళ్ళాలని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే మన ఇంట్లో ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు ఉంటే ఏ విధంగా ఆలోచిస్తారో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ గురించి అంతా కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలాగా ఆలోచిస్తూ మీకు ఏదైనా మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే నాయకుడు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరూ లేరు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. మన కోసం ఇంత శ్రమ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాబోయే 24 ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మన రూరల్ శాసనసభ్యులుగా అభ్యర్థిగా ఇచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కూడా మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక మహిళ ఏ విధంగా అయితే కుటుంబాన్ని ముందుకు నడిపించగలుగుతాదో ఆర్థికంగా కానీ, అందుకనే ఈరోజు మహిళల అకౌంట్కి ఎటువంటి కరప్షన్ లేకుండా అమ్మఒడి కానీ, చేయూత కానీ వేయడం జరుగుతుంది. మహిళల మీద అంత గట్టి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మహిళలందరూ కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటూ